డ్రెస్ కోసం వేర్ చేసిన ఫుల్ ప్లాజో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీసాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను. 5 మినిట్స్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఫ్యాబ్రిక్ని 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. కట్స్ అనేది ఇటు సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండే వాళ్ళ చూసుకొని మన నడుమ ఎంతైతే ఉందో, మన హిప్ సైజ్ ఎంతైతే ఉందో అక్కడ నుంచి మనం డివైడెడ్ బై 4 చేసుకోవాలి. నేనైతే 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటాను. అక్కడ నుంచి మనం ఎలాస్టిక్ అనేది వేసుకుంటాం కదా, సో దానికోసం 4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా ప్లాజో. సో ఆ విధంగా తీసుకున్నాక 2 ఇంచ్ అనేది ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, దానికోసం 2 ఇంచెస్ అనేది నేను వదిలేసి కింద నుంచి 10 ఇంచెస్ అనేది కిస్తా పాయింట్ అనేది డ్రా చేసుకుంటాను. 10 ఇంచెస్ ఏ సైజ్ వరకు అయినా సరిపోతుంది. సో 10 ఇంచెస్ కిస్తా సైజ్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ 2 ఇంచెస్ అనేది ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం సైడ్కి తీసుకొని మనం ఈ విధంగా అయితే రౌండ్ తిప్పేసుకోవాలి. దాన్ని కిస్తా పాయింట్ అంటారు. కింద లెగ్ దగ్గర వచ్చేసి మనకి ఎంత లూజ్ కావాలి అంటే అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే 10 ఇంచ్ లూజ్ అనేది తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాక మన దగ్గర ఈ స్కేల్ ఉంటే మనం గీసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఆ మార్కింగ్స్ని మనమైతే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మనం డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇది మొత్తం ఎలా ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదైతే 40 ఇంచెస్ వచ్చింది. పైన 2 ఇంచెస్ ఖర్చు కోసం అండ్ కింద మడిచి కుడతాం కదా, దానికోసం కూడా మనం ఇందులోనే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మిషన్ మీద. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను. సో ఎలా ఉందో అలానే మార్కింగ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూస్తున్నారా గైస్, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్కి ఇస్తా పాయింట్ సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆ పైన అనేది మనం 2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం అయితే తీసుకుంటున్నాగా, ఆ ఫోల్డింగ్ కోసం అనేది అది. సో ఆ పాయింట్ని ఈ పాయింట్ని ఈ విధంగా పట్టుకొని అయితే స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది. మనం కిస్తా సైడ్ పాయింట్స్ అనేది తీసుకున్నాం కదా, ఆ 2 పాయింట్స్ని కూడా ఈ విధంగా పట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే జాయింట్ వేసుకోవాలి చూసుకొని. సో అటు ఇటు వెళ్ళకుండా మంచిగా చూసుకుంటూ జాయింట్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత మనం కింద లెగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కింద ఆల్రెడీ ఖర్చు కోసం వదిలేసాం కదా, సో దాన్ని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కింద పైన స్టిచ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుంది చూడ్డానికి కూడా. సో ఆ విధంగా స్టిచ్ వేసుకున్నాక మనం సైడ్కి ప్యాంట్ క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. కిస్తా పాయింట్ దగ్గర ఫ్యాబ్రిక్ని 2 ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, సో దాని అటు సైడ్ దీని ఇటు సైడ్ అనుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకొని అక్కడ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే మనకి తొందరగా చినగకుండా ఉంటుంది అనమాట. తర్వాత నడుము దగ్గర వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ కొంచెం ఫోల్డ్ అనేది వేసుకొని మళ్ళీ 1 ఇంచ్ అనేది ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ పట్టేంత లూజ్ అనేది మనం అక్కడ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. నేను ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం గ్యాప్ అయితే ఉంచాలి. ఆ గ్యాప్ ఎందుకంటే మనం ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టుకోవడానికి అనేది ఆ జాయింట్ అనేది వదిలేసేయాలి. ఎలాస్టిక్ మన నడుము ఎంత అయితే ఉందో దానికంటే ఇప్పుడు నేనైతే ఆల్రెడీ 30 ఇంచెస్ అయితే నేను ఎలాస్టిక్ అనేది తీసుకుంటున్నాను. 40 ఇంచెస్ కదా, సో నేను 30 ఇంచెస్ అనేది ఎలాస్టిక్ తీసుకొని దాన్ని కట్ చేసి అయితే నేను ఈ విధంగా లోపలికి పెట్టేశాను. పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం ఇలా జిగ్జాగ్లా ప్యాటర్న్ అనేది వేసుకున్నాను. ఓవర్లాక్ చేసుకోవడం వల్ల మనకి ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్ వదిలేసాం కదా, ఆ స్టిచ్ అనేది ఫస్ట్ వేసేసుకోవాలి. నీట్గా ఎలా ఉందో అలా కొంచెం ఇలా ఎలాస్టిక్ని లాగితే నీట్గా వస్తుంది. అది స్టిచ్ వేసుకున్న తర్వాత ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది. తర్వాత మనం ఎలాస్టిక్ మీద అటు ఇటు కదలకుండా ఎలాస్టిక్ మనం దాని మీద ఇంకొక స్టిచ్ అనేది
వేసుకుంటూ రావాలి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలో. కొంచెం దాన్ని గట్టిగా పట్టుకొని గుంజుకుంటూ లాక్కుంటూ వేయాలి. ఇలా గుంజితే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా అటు ఇటు పోదు, ఎలాస్టిక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఫైనల్గా ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్